నమస్కారం ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇవి సోనీ WH-XB700 హెడ్ ఫోన్స్, వైర్లెస్ హెడ్ ఫోన్స్. ఇవి ఒక 2 వీక్స్ నుంచి ఈ హెడ్ ఫోన్స్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. రీసెంట్గా సోనీ అయితే వీటిని లాంచ్ చేసింది అండ్ వీటి ప్రైస్ వచ్చేసరికి బాక్స్ మీద 9,990 అని ఉంటుంది. కాకపోతే ఇది మీకు 8,699 రూపాయలు ఏమో ఉంది ప్రజెంట్ అయితే అమెజాన్లో దీని ప్రైస్ అయితే. ఈరోజు ఈ వీడియోలో హెడ్ ఫోన్స్ నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతాను. 2 వీక్స్ నుంచి వీటిని యూజ్ చేస్తున్నాను అండ్ దానికంటే ముందు దీని అన్బాక్సింగ్ చూద్దాం. లోపల బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో వీటి గురించి మాట్లాడతాను. తర్వాత నేను మిగతా వాటి గురించి మాట్లాడతాను. ఫస్ట్ ఈ బాక్స్ చూసుకుంటే బాక్స్ మీద చూస్తే మనకి సోనీ WH-XB700 అని ఉంది, ఎక్స్ట్రా బేస్ అని ఉంది అండ్ 30 అవర్స్ దీనిలో మీకు బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్తున్నారు. ఒకసారి మీరు ఛార్జ్ చేస్తే గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ ఉంది, అమెజాన్ అలెక్సా బిల్టిన్తో వస్తుంది అండ్ మీరు ఒకవేళ యాపిల్ యూస్ చేస్తుంటే సిరి కూడా ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే దీనిలో మనకి ఫీచర్స్ అన్ని మెన్షన్ చేశారు. 10 మినిట్స్ ఛార్జ్ పెట్టి మీరు 90 మినిట్స్ వరకు దీన్ని యూస్ చేయొచ్చు అని చెప్తున్నారు. HD వాయిస్ కాలింగ్ సపోర్ట్ ఉందని చెప్తున్నారు అండ్ ఇది మీకు USB Type-Cతో వస్తుంది అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ కనెక్షన్ కూడా ఉంది. డైరెక్ట్ మీరు వైర్లెస్గా కాకుండా ఒకవేళ మీకు బ్యాటరీ అయిపోతే డైరెక్ట్ మీరు వీటిని మీ ఫోన్కి కనెక్ట్ చేసి వైర్ ద్వారా మీరు వినొచ్చు. అండ్ దీనిలో మీకు NFC ఉంది, Qualcomm మ్యాప్టెక్ సపోర్ట్ ఉంది అండ్ DSE ఉంది, అంటే డిజిటల్ సౌండ్ ఎన్హాన్స్మెంట్ ఇంజన్. సో దీన్ని మీరు యాప్లో ఎనబుల్ చేసుకోవాలి. ఆ యాప్ వచ్చేసరికి మీకు పైన కనపడుతుంది హెడ్ ఫోన్స్ కనెక్ట్ అని చెప్పేసి. మీరు యాప్ స్టోర్లో కానీ గూగుల్ స్టోర్లో కానీ సోనీ హెడ్ ఫోన్స్ కనెక్ట్ అని చెప్పేసి టైప్ చేస్తే మీకు యాప్ అయితే వస్తుంది. దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే దానిలో మీరు కొన్ని ఫీచర్స్ అయితే యాక్సెస్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకా బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ మీకు బాక్స్ లోపల ఇంకో బాక్స్ ఉంటుంది, బ్లాక్ కలర్ బాక్స్. ఈ బాక్స్లో మీకు ఫస్ట్ హెడ్ ఫోన్స్ కనపడతాయి. హెడ్ ఫోన్స్ తర్వాత చూద్దాం. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు ఇది ఎలా కనెక్ట్ చేయాలి మొబైల్తో మొత్తం డీటెయిల్గా మెన్షన్ చేస్తుంది. అండ్ ఇంకా మీకు బాక్స్లో లోపల యూజర్ మాన్యువల్ ఉంటుంది, ఒక Type-C కేబుల్ ప్రొవైడ్ చేస్తారు అండ్ దాంతోపాటు 3.5mm to 3.5mm కేబుల్ కూడా ఒకటి ప్రొవైడ్ చేస్తారు. దాన్ని యూజ్ చేసి మీరు డైరెక్ట్ ఫోన్కి కూడా కనెక్ట్ చేసి ఇయర్ ఫోన్స్ అయితే యూజ్ చేయొచ్చు. ఛార్జింగ్ ఏం అవసరం ఉండదు. ఇవి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఒకసారి హెడ్ ఫోన్స్ ఓవర్ చూసుకుంటే ఇవి హెడ్ ఫోన్స్ అయితే ఇవి మీకు మొత్తం ప్లాస్టిక్తో తయారు చేశారు. అక్కడ మీకు మెటల్ ఇట్లాంటివి అయితే ఏమి యూజ్ చేయలేదు. ఇవి మీకు కొంచెం లైట్ వెయిటే ఉంటాయి అండ్ వీటిని మీరు టర్న్ కూడా చేయొచ్చు. ఒకవేళ మీరు క్యారీ చేయాలనుకుంటే ట్రావెల్ చేసేటప్పుడు వీటిని మీరు టర్న్ చేసి మీరు బ్యాగ్లో పెట్టుకొని కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు. వీళ్ళు బాక్స్లో అయితే మనకి ఎటువంటి కేస్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు మనం ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకోవడానికి. అండ్ ఇంకా బటన్స్ గురించి మాట్లాడుకుంటే రైట్ సైడ్ మీకు చాలా బటన్స్ కనపడుతున్నాయి. ఫస్ట్ బటన్ ఒకసారి కస్టమ్ బటన్ అని ఉంది. కస్టమ్ బటన్ మీద మీరు ప్రెస్ చేస్తే మీకు గూగుల్ అసిస్టెంట్ యాక్టివేట్ అవుతుంది ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ ఫోన్ యూస్ చేస్తుంటే. లేదు ఒకవేళ మీరు ఐఫోన్ యూస్ చేస్తుంటే సిరి యాక్టివేట్ అవుతుంది. సో ఇట్లా మీరు కస్టమ్ బటన్ అయితే అసిస్టెంట్ కోసం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ పక్కన మీకు పవర్ బటన్ కనపడుతుంది. సో పవర్ మీరు ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు ఈ బటన్ యూస్ చేసి. సో మీరు పవర్ ఆన్ చేసిన తర్వాత మీరు ఆ బటన్ని వదిలేకండి, లాంగ్ ప్రెస్ చేసి అట్లనే పట్టుకోండి పవర్ ఆన్ అయిన తర్వాత కూడా. సో కొద్దిసేపు మీరు పట్టుకున్న తర్వాత మీకు పేరింగ్ మోడ్లోకి వెళ్తుంది. అప్పుడే మీ ఫోన్లో ఈ హెడ్ ఫోన్స్ అయితే కనపడతాయి WH-700 అని చెప్పేసి, లేకపోతే మీకు కనపడవు. సో పేరింగ్ మోడ్లోకి వెళ్ళాలంటే మాత్రం పవర్ బటన్ని ఇది స్విచ్ ఆన్ అయిన తర్వాత హెడ్ ఫోన్స్ అలానే లాంగ్ ప్రెస్ చేసుకొస్తే పట్టుకుంటే మీకు కనపడుతుంది. నెక్స్ట్ మీకు Type-C పోర్ట్ కనపడుతుంది. ఇక్కడే మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి హెడ్ ఫోన్స్కి. బాక్స్లో మీకు Type-C కేబుల్ ప్రొవైడ్ చేస్తారు. మీ దగ్గర ఏదైనా ఫోన్కి సంబంధించి ఛార్జింగ్ బ్రేక్ ఉన్నా కానీ దానికి యూజ్ చేసుకొని మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 3.5mm పోర్ట్ కనపడుతుంది. దీనిలో మీరు 3.5mm కేబుల్ని అయితే కనెక్ట్ చేసి డైరెక్ట్ మీరు సాంగ్స్ అయితే వినొచ్చు. దాని పక్కనే మీకు చిన్న హోల్ కనపడుతుంది, ఇది మైక్ హోల్. సో దీన్ని యూజ్ చేసి మీరు వాయిస్ కాల్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు 3 బటన్స్ కనపడుతున్నాయి. ప్లస్ బటన్ ఉంది, మైనస్ బటన్ ఉంది, మిడిల్లో ఇంకో బటన్ కనపడుతుంది. ప్లస్ అండ్ మైనస్ బటన్స్ యూజ్ చేసి మీరు సౌండ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అండ్ మిడిల్లో బటన్ మీరు చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. మిడిల్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే మీకు సాంగ్ పాజ్ అవుతుంది, ఇంకోసారి ప్రెస్ చేస్తే సాంగ్ ప్లే అవుతుంది. ఈ బటన్ మీరు లెఫ్ట్ సైడ్ డబుల్ క్లిక్ చేస్తే నెక్స్ట్ సాంగ్కి వెళ్తారు, రైట్ సైడ్ డబుల్ క్లిక్ చేస్తే ప్రీవియస్ సాంగ్కి వెళ్తారు. ఇట్లా మీరు ఈ బటన్ అయితే యూజ్ చేయొచ్చు. ఇది ఫిజికల్ ఓవర్ చూసుకుంటే హెడ్ ఫోన్స్ది. అండ్ నెక్స్ట్ ఇంకా ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే దీన్ని మీరు ఛార్జ్ చేయాలంటే నాకైతే 2 hours 30 minutes దాకా టైం తీసుకుంది. నేను OnePlus డాష్ ఛార్జ్ యూజ్ చేసి ఛార్జ్ చేస్తే దీనిలో Type-C పోర్ట్ ఉంది. సో నాకైతే 2 hours 30 minutes వరకు ఇది ఛార్జ్ చేయడానికి టైం తీసుకుంటుంది. అండ్ డిశ్చార్జ్ వచ్చేసరికి మీకు ఒక 3 days మీరు యూజ్ చేయొచ్చు. నేనైతే 3 days దాకా యూజ్ చేస్తున్నాను నేను నార్మల్ యూజ్కి. సో మీకు వాళ్ళు చెప్తున్న ప్రకారం అయితే 30 hours వరకు యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. మీరు ఒక రోజంతా సాంగ్స్ అయితే వినొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో నా వరకు అయితే నేను ఒక 3 రోజులకు ఒకసారి హెడ్ ఫోన్స్ని ఛార్జింగ్ పెట్టా కానీ ఎక్కువ ఛార్జింగ్ అయితే ఏం పెట్టలేదు. అండ్ వాళ్ళు చెప్తున్న ప్రకారం 10 minutes ఛార్జ్ పెట్టి మీరు 90 minutes యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. 90 minutes కాకపోయినా కానీ ఒక 10 minutes ఛార్జ్ పెట్టి మీరు ఒక 1 hour అయితే యూజ్ చేయొచ్చు. ఒకసారి మీరు ఛార్జ్ పెట్టారంటే ఒక రోజు ఈజీగా యూజ్ చేయొచ్చు. ఒక రోజు అంతా మీరు సాంగ్స్ అయితే వినొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీడియం యూజర్ అయితే మాత్రం అలాగా ఒక 3 days అయితే మీరు హెడ్ ఫోన్స్ అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి దీనిలో నాకు వచ్చిందసరికి కాల్ క్వాలిటీ. మనం నార్మల్గా బ్లూటూత్ హెడ్ ఫోన్స్ మనకి మైక్ చాలా దూరం ఉంటుంది, కాల్స్ మాట్లాడేటప్పుడు చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది, అవతల వాళ్ళకి వినపడదు సరిగ్గా. దీనిలో మాత్రం మనకి నా వాయిస్ అయితే అవతల వాళ్ళకి చాలా క్లియర్గా వినిపిస్తుంది. నేనైతే చాలా కాల్స్ మాట్లాడాను, అవతల సైడ్ నుంచి అయితే నాకు ఎటువంటి కంప్లైంట్ లేదు. అడిగాను మీకు ఏమైనా సౌండ్లో డిఫరెన్స్ కనపడుతుంది అని చెప్పేసి, ఇంకా క్లియర్గా వినిపిస్తుంది అని చెప్తున్నారు. అండ్ PUBG ఆడేటప్పుడు కూడా వాయిస్ షాట్లో ఆ టీమ్మేట్స్కి నా వాయిస్ అయితే కరెక్ట్గా సౌండ్ ఇంకా క్లారిటీగా వినిపిస్తుంది అని చెప్తున్నారు. కాకపోతే PUBG ఆడేటప్పుడు మాత్రం నాకు ఆ గేమ్ సౌండ్ అయితే మరీ అంత ఎక్కువ రావట్లేదు. గేమ్ సౌండ్ ఇప్పుడు
నార్మల్గా మనం ఫోన్లో మీరు నార్మల్ హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేస్తే 80% మీరు సౌండ్ పెడితే ఎంత సౌండ్ వస్తుంది అంత సౌండ్ వస్తుంది, 100% అయితే రావట్లేదు. కాకపోతే గేమ్ ఆడేటప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. గేమ్ మనం సైలెంట్ రూమ్లోనే ఆడుతుంటాం కాబట్టి ఎక్కువ ఏం ప్రాబ్లం అయితే అనిపించలేదు, కానీ సౌండ్ అయితే మరీ అంత ఎక్కువ అయితే నాకు రాలేదు గేమ్ సౌండ్ అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా మెయిన్ మాట్లాడుకోవాల్సింది మనం ఆ సౌండ్ క్వాలిటీ గురించి. సౌండ్ క్వాలిటీ సూపర్ ఉంది. సౌండ్ క్వాలిటీ మనకి అయితే ప్రీమియం హెడ్ ఫోన్స్ ఉంటాయి, హై అండ్ హెడ్ ఫోన్స్ ఉంటాయో దాంట్లో మీకు ఎట్లాంటి సౌండ్ అయితే వస్తుంది, దీనిలో మనకి అట్లాంటి సౌండ్ క్వాలిటీ అయితే వస్తుంది. వీళ్ళు చాలా కాంప్రమైజ్ చేశారు తక్కువ బడ్జెట్ తీసుకురావడానికి. దీనిలో ముఖ్యంగా నాయిస్ క్యాన్సిలింగ్ అయితే ఉండదు. అదే మనం హై అండ్ హెడ్ ఫోన్స్ చూసుకుని నాయిస్ క్యాన్సిలింగ్ ఉంటుంది, అవుట్ సైడ్ నాయిస్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. దీనిలో అయితే మనకు నాయిస్ క్యాన్సిలింగ్ మైక్స్ అయితే ఏం లేవు. అండ్ దీంతోపాటు దీనిలో ఇంకోటి కూడా మిస్ చేశారు, టచ్ కంట్రోల్స్ ఉంటాయి. సోనీ హై అండ్ హెడ్ ఫోన్ చూసుకుంటే మీకు టచ్ కంట్రోల్స్ ఉంటాయి. టచ్ ఇట్లా చేస్తే టచ్ చేస్తుంటే మనకి సాంగ్ పాస్ చేయడం, ప్లే చేయడం మొత్తం ఇక్కడే జరుగుతుంటాయి పనులన్నీ. సో అవన్నీ దీనిలో తీసేశారు, లో ఎండ్లో వస్తున్నాయి కాబట్టి. కాకపోతే సౌండ్ క్వాలిటీ మాత్రం హెడ్ ఫోన్స్ది చాలా బాగుంది. మీరు సాంగ్స్ వింటే మాత్రం ఖచ్చితంగా హెడ్ ఫోన్స్ అయితే మీకు చాలా బాగా నచ్చుతాయి. అండ్ వీళ్ళ యాప్ ఉంటుంది సోనీ హెడ్ ఫోన్స్ కనెక్ట్ అని చెప్పేసి, ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ ఖచ్చితంగా చేసుకోండి. ఈ యాప్లో మీకు చాలా ఫీచర్స్ అయితే కనపడుతుంటాయి. ఈ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు ఇట్లా కనపడుతుంది యాప్ ఇంటర్ఫేస్ అయితే. దీనిలో ఫస్ట్ మీకు సరౌండ్ VPT అని ఉంటుంది. ఇక్కడ మీరు కావాల్సిన మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అవుట్డోర్ మోడ్ ఉంటుంది, క్లబ్ మోడ్ ఉంటుంది, అరేనా ఉంటుంది. సో వీటన్నిటికంటే నాకు ఆఫ్లో పెట్టుకుంటే ఇంకా బెటర్ సౌండ్ వస్తుంది. సో బెటర్ మీరు దీన్ని ఆఫ్లో పెట్టుకోండి. నెక్స్ట్ క్లియర్ బేస్ అని ఉంటుంది. సో బేస్ మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు కావాల్సినట్లు, మీ ఇష్ట ప్రకారం మీకు ఎలాంటి బేస్ కావాలో అట్లా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంతో మీరు కొద్దిగా ఆడుకోండి. సో మీరు తగ్గించుకోండి, పెంచుకోండి, కానీ మీకు ఏది బెటర్ అనిపిస్తే బేస్ అక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ దాని కింద మీకు సౌండ్ పొజిషన్ కంట్రోల్ అని ఉంటుంది. ఇక్కడ మీకు చాలా డాట్స్ కనపడుతూ ఉంటాయి. సో మీరు సౌండ్ పొజిషన్ని ఎటు సైడ్ సెలెక్ట్ చేస్తే అటు సైడ్ మీకు సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. దీన్ని ఒకసారి ట్రై చేయండి. మీరు హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేస్తే మాత్రం మీరు ఎటు సైడ్ సెలెక్ట్ చేస్తే అటు సైడ్ నుంచి మీకు సౌండ్ అయితే వస్తూ ఉంటుంది. సో బెటర్ పొజిషన్ వచ్చేసరికి డిఫాల్ట్ పొజిషన్ పెట్టుకోండి. డిఫాల్ట్ పొజిషన్లో పెట్టుకుంటే మీకు ఓవరాల్ సౌండ్ అయితే మీకు అన్ని వైపుల నుంచి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ కింద మీకు సాంగ్ కనపడుతుంది. మీరు ఏ సాంగ్ ప్లే చేస్తున్నారో అక్కడి నుంచి కూడా మీరు సాంగ్ కంట్రోల్ చేయొచ్చు. మీరు సాంగ్ పాస్ చేయొచ్చు, నెక్స్ట్ సాంగ్ వెళ్ళచ్చు, ప్రీవియస్ సాంగ్ రావచ్చు, ఇట్లా చేసుకోవచ్చు. దాని కింద మీకు DSCE ఉంటుంది, డిజిటల్ సౌండ్ ఎన్హాన్స్మెంట్ ఇంజన్. దీన్ని ఎనబుల్ చేసుకుంటే మీకు ఐఫోన్లో అయితే నాకు చాలా డిఫరెన్స్ కనపడింది సౌండ్ క్వాలిటీలో. ఆండ్రాయిడ్ అయితే నాకు పెద్దగా యూజ్గా డిఫరెన్స్ అయితే ఏం కనిపించలేదు. అండ్ యాప్టెక్స్ టెక్నాలజీ కూడా ఉంది కాబట్టి నేను OnePlus 7 Proకి యూజ్ చేస్తున్నా. కనెక్ట్ చేయగానే మనకి ఈ సింబల్ అయితే వస్తుంది, క్వాల్కామ్ యాప్టెక్స్ అని చెప్పేసి. ఓవరాల్గా అయితే మాత్రం సౌండ్ క్వాలిటీ అయితే ఈ హెడ్ ఫోన్స్ సూపర్ ఉంది. నాకైతే సౌండ్ క్వాలిటీ విషయంలో కంప్లైంట్ లేదు, కానీ మీరు లాంగ్ టైం యూజ్ చేసినప్పుడు అయితే మాత్రం ప్రాబ్లమ్ వచ్చేసరికి హెడ్ ఫోన్స్తో మీకు ఇయర్ కప్స్ అయితే మీకు కంప్లీట్గా ఇయర్ని అయితే కవర్ చేయవు. ఇయర్స్ అయితే మీకు పెయిన్ వస్తున్నాయి. నేను లాంగ్ ఒక 1 hour 2 hours కంటిన్యూస్గా యూజ్ చేస్తున్నప్పుడు మీకు కొంచెం అలవాటు అవ్వాలి. నేను నార్మల్గా బోస్ యూజ్ చేస్తూ ఉంటాను. వీటి ఇయర్ కప్స్ కొంచెం పెద్దగా ఉంటాయి. సో మొత్తం ఇయర్ మొత్తం కవర్ చేస్తూ ఉంటాయి. ఇవైతే ఇయర్ మొత్తం కవర్ చేయట్లేదు, కొంచెం పెయిన్ వస్తూ ఉంది. అండ్ ఇది ఒక ప్రాబ్లం నేను నోటీస్ చేసింది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ఇది మీకు ప్లాస్టిక్తో వస్తుంది. ప్రైస్ చూసుకుంటే 8,700 రూపీస్ దాకా ఉంది. ఫ్యూచర్లో దీని ప్రైస్ ఇంకా తగ్గొచ్చు. ఒకవేళ దీని ప్రైస్ ఇంకా తగ్గితే మాత్రం ఖచ్చితంగా ప్రైస్కి ఒక 6,000 to 7,000 మధ్యలో మీకు మంచి ప్రీమియం క్వాలిటీ, ప్రీమియం సౌండ్ హెడ్ ఫోన్స్ కావాలంటే మాత్రం ఈ హెడ్ ఫోన్స్ అయితే మీకు చాలా బాగున్నాయి. అండ్ దీనిలో కేస్ ప్రొవైడ్ చేయలేదు బాక్స్లో. నార్మల్గా అయితే మనకి బాక్సెస్లో కేసులు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు హై అండ్ హెడ్ ఫోన్స్ బాక్సెస్లో. కాకపోతే ప్రైస్ తక్కువే కాబట్టి వీళ్ళు ఇట్లా రిమూవ్ చేసినట్టున్నారు. ఇట్లాంటివి ప్రొవైడ్ చేస్తే మనం ఈజీగా వీటిని పెట్టుకొని క్యారీ చేయొచ్చు. సో ఇవి కొంచెం నాకు మైనస్ అనిపించింది, కానీ ఓవరాల్గా నాకు సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది హెడ్ ఫోన్స్ది. సో కొంచెం ఇయర్ కప్స్ కొంచెం పెద్దవి ఇచ్చుంటే బాగుంది అనిపించింది. లాంగ్ టైం యూజ్ చేసేటప్పుడు మనకు కొంచెం కంఫర్టబుల్గా ఉండేది. సో అదొక్కటి కొద్దిగా మైనస్ అనిపించింది. ఇది ఓవరాల్ నా రివ్యూ అయితే సోనీ WH-XB700 హెడ్ ఫోన్స్వి. హెడ్ ఫోన్స్ ప్రజెంట్ 8,699 రూపాయలకి అమెజాన్ లభిస్తున్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్యూచర్లో దీని ప్రైస్ తగ్గితే మాత్రం ఈ హెడ్ ఫోన్స్ మీద ఖచ్చితంగా మీరు ఒక లుక్ అయితే వేయచ్చు. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది హెడ్ ఫోన్స్లో. అయితే ఈ వీడియో మీకు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం గ్యాడ్జెట్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ. సైడ్ వ్యూస్ ఎలా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.